శ్రీ చైతన్య యాజమాన్యం తీరుపై ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ గొండు సీతారాం మండిపడ్డారు. గ్రేడ్లు, మార్కుల పేర్లతో పిల్లలను మనోవేదనకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ఇక అంకెల గారిడితో విద్యార్థుల భవిత ఆగమ్య గోచరంగా మారిందని అన్నారు. టెక్నో క్లాసుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటున్న ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ గొండు సీతారాంతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. అంకెల గారడిలో అగమ్య గోచరంగా విద్యార్థుల భవిష్యత్తు ఉందని మనం అనుకోవచ్చు. అదేవిధంగా తల్లిదండ్రులు వారికి ఫీజులు చెల్లించుతూ అప్పుల బారిన పడుతున్నా కానీ ఆ పిల్లలు కూడాను సరైన మార్గంలో పడట్లేదని చాలామంది పిల్లలు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే శ్రీ చైతన్య కళాశాలలో 6వ తరగతి నుంచే పిల్లలకు టెక్నో సిలబస్ని మేము అందిస్తామని చెప్తూ వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తూనే ఉంది. అదేవిధంగా పుస్తకాల పేరుతో మా టెక్నో సిలబస్ మా దగ్గర నుంచి పుస్తకాలు కొనాలి అంటూ పుస్తకాలు కూడాను 10,000 రూపాయలు తక్కువ లేకుండా పుస్తకాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద మనం మాట్లాడటానికి చైల్డ్ వెల్ఫేర్ కమిషనరు గుండు సీతారాం గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నారు. సార్ నమస్తే అండి. సార్, ఈ కార్పొరేట్ సంస్థల దందా రోజు మితిమీరిపోతూ ఉంది సార్. అది కేవలం అంకెల గారడితో అటు తల్లిదండ్రులను ఒక మిస్ప్లేజింగ్ చేస్తూ వాళ్ళతో వేలల ఫీజులు చేసుకుని వాళ్ళని అప్పులు పాలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని గురించి మీరేమంటారు సార్? అసలు ప్రతిరోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే పాఠశాలలు ఉన్నాయో, ఈ కార్పొరేట్ పాఠశాల కానివ్వండి, ప్రైవేట్ పాఠశాల కానివ్వండి, ఫీజుల విషయం, వసూలు విషయం పైన నిత్యం 10 సంఖ్యలో బాలల హక్కుల కమిషన్కు ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపైన మేము కూడా ఆయా సంబంధిత జిల్లా కలెక్టర్లు కానివ్వండి, విద్యాశాఖ అధికారులు కానివ్వండి, ఎవరైతే మెయిన్ ప్రాపర్ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ అందరూ కూడా మేము జాగ్రత్త పరుస్తూ ఉన్నాం. ఎందుకంటే చైల్డ్ రైట్స్ కమిషన్ ఉద్దేశం ఆదేశాలు ఇవ్వడం, దాన్ని అమలు చేయడం అనే తన లక్ష్యంతో పనిచేస్తున్న ఈ తరుణంలో ప్రతిరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాఠశాలను కాదు కానీ ప్రతి పాఠశాల కూడా ఫీజుల పెంపకం దాంట్లో పోటీ పడుతున్నాయి. ఎందుకు పెంచుతున్నారని కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆ పెంచిన ఫీజులు కూడా ఏ విధంగా వసూలు చేస్తారో అని కూడా చెప్పడానికి కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. ఎందుకంటే చైల్డ్ రైట్స్ కమిషన్ అయితే మొట్టమొదటి నుంచి కూడా ఓ అంశాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. అదే ఏమైనా అంశం అంటే అది అసలు వసూలు చేస్తున్న ఫీజులు ఎంత, ఎల్కేజీకి ఫీజులు ఎన్ని, యూకేజీకి ఫీజులు ఎంత, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఫీజులు ఎంత, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులే ఉన్నాయా, లేకపోయినట్లయితే ఇతర తాలూకా ఏవైతే అంశాలు గతంలో ఉన్నటువంటి అంశాలు ఏమైనా పరిశీలనలో తీసుకుంటున్నారా, అసలు తల్లిదండ్రులు కూడా కట్టే పరిస్థితిలో ఉన్నారా, లేకపోయినట్లు తల్లిదండ్రుల తాలూకు ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారా లేదన్న అంశాన్ని మేము ప్రస్ఫుటంగా గమనించినట్లయితే అటువంటి అంశాలు ఏవి కూడా లేకుండా వాళ్ళ ఇష్టానుసారం ఫీజులు పెంచుతున్నట్లు మేం కాదు, తల్లిదండ్రులే నిత్యం 10 సంఖ్యలో చైల్డ్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపైన మా చైర్పర్సన్ కేసల అప్పారావు గారి సారథ్యంలో ఇప్పటికే అనేక జిల్లాల కలెక్టర్లు కూడా సరైన రీతిలో స్పందించే విధంగా మేమైతే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. సార్, ప్రధానంగా మనం చూసుకుంటే శ్రీ చైతన్య కళాశాలలో ఈ టెక్నో సిలబస్ అంటూ క్లాసులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు సార్. 6వ తరగతి నుంచే మీ పిల్లలకి ఐఐటి ఫౌండేషన్ ఇస్తామని అంటూ వాళ్ళు క్లాసులు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ దీంట్లో 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ఎగ్జామ్స్ అంటూ చేసి దాంట్లో వాళ్ళని గ్రేడ్లు విభజిస్తున్నాం సార్. ఇప్పుడు క్లాసులో ఉన్నప్పుడు స్టూడెంట్స్ అందరి దగ్గర ఫీజు ఒకటే కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అందరిని ఒకేలాగా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ దాంట్లో గ్రేడ్ తీసుకొని దాంట్లో మీకు వచ్చిన వాళ్ళకి సి గ్రేడ్ అయితే దీంట్లో మళ్ళీ మీ అబ్బాయి బాగా చదువుతున్నాడండి, దీంట్లో చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రేపు వచ్చే విద్యా సంవత్సరానికి ఏవైతే పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయో, అంటే కొత్త తరగతులకు వెళ్తున్నారో వాటి సమస్యలు అందరిపైన పిల్లల తరగతి సమస్యలు ప్రైమ్ సమస్యలుగా భావించి మంచి చర్చకు తెరతీసింది. అయితే దీంట్లోని ఇప్పుడు ఆయన అడిగారు ఏమంటారంటే గ్రేడ్లో తీసుకొస్తున్నారు, ఏ గ్రేడ్ అని, బి గ్రేడ్ అని, సి గ్రేడ్ అని, అంటే ఈ టెక్నో స్కూల్ దాంట్లోని ఆ విధంగా తీసుకొచ్చి పిల్లల్ని మాత్రం విభజించి పాలించి అనే పద్ధతిలో తీసుకొస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. అది పూర్తిగా 100కి 100 పాళ్ళు చైల్డ్ రైట్స్ వైలేషన్ అయితే జరుగుతున్నట్టే లెక్క. అందుకే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఒక విషయం కూడా పూర్తిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మా చైర్పర్సన్ కేసల అప్పారావు గారి సారథ్యంలో ఎప్పటికప్పుడు మేము జాగ్రత్త పరుస్తూనే ఉన్నాం. జిల్లా కలెక్టర్లు కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి, లేదంటే విద్యాశాఖ అధికారులు కానివ్వండి, తదితర శాఖలు కూడా మేము జాగ్రత్త పరుస్తూ ఉన్నాం. ఏ పిల్లలకు కూడా మీరు తక్కువ చదువుతున్నారని, లేదంటే మధ్యస్థంగా చదువుతున్నారని, లేదంటే ఎక్కువ చదువుతున్నారని తలకు తారతమ్యాన్ని మాత్రం దయచేసి చూపించకండి. ఆ విధంగా చూపించడం వల్ల పిల్లల తలకు మనోభావాలు పూర్తిగా దెబ్బతినడమే కాకుండా వాళ్ళలోని అనేక రకమైన మానసిక జబ్బులు కూడా ఒక ఆద్యం పోసినట్టయితే అవుతుందని చెప్పి మేము ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉన్నాం. దీనిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏవేవైతే పాఠశాలలు ఉన్నాయో మాకు ఇప్పటికే కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు కూడా అదే విధంగా ఉన్నాయి.
దీన్నైతే మేము ఖండిస్తున్నాం. సార్ ప్రధానంగా చూసుకుంటే ఈ కార్పొరేట్ సంస్థల్లోనే ఎక్కువగా ఒత్తిడికి గురయ్యి చనిపోతున్న సందర్భాలు కనిపిస్తాయి. ఏ రోజు మన పేపర్లో చూసుకున్నా కానీ పలానా సంస్థ కార్పొరేట్ సంస్థల నుంచి ఇలాగ జరిగింది, దాని నుంచి మేడ పెంచి దూకేశారు, ఇలాగ జరుగుతుంది. ఎందుకు సార్ ఇలాగ తీసుకుంటే దీని మీద మీరు కఠినమైన చర్య అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. ముఖ్యంగా మేము గమనించింది బుడి అడుగులు వేసుకున్న పిల్లలు కూడా ఎల్కేజీ చదువుతున్న ప్రైమరీ చదువుతున్న పిల్లలు కూడా 7 గంటలకే వాళ్ళ పిల్లల్ని ప్లే స్కూల్ పేరు చెప్పో లేకపోతే ఇతర పేరు చెప్పో పిల్లల్ని పంపించడం అనేదని ఒక విధంగా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే నాలంటి వాళ్ళు అందరూ చదువుకునేటప్పుడు 5వ తరగతి 5వ సంవత్సరం 6వ సంవత్సరం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో మాత్రమే పాఠశాలలో జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటిపోయిన తర్వాతే ప్లే స్కూల్స్లోనేమో కూర్చోబెట్టి పిల్లల్ని అయితే మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నట్టు చాలా అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. కానీ ఇక్కడ తల్లిదండ్రులు కూడా దానిపైన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లల సమయంలో ఆడుకోవాల్సిన సమయంలో ఆడుకోవాలి, పాడుకోవాల్సిన సమయంలో పాడుకోవాలి. కానీ అటు ఇటు కలిపి రివర్స్ అయిపోయి పిల్లలు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా అయితే మాత్రం మానసిక ఇబ్బందులతో మాత్రం చనిపోతున్నట్టు మాత్రం కొన్ని అంశాలు కానీ కొన్ని ఆధారిత ఏవైతే కమిషన్ దృష్టికి వస్తున్నాయో మేము పరిశీలించినట్లయితే ఆయా పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు అయితే ఒత్తిడి తీసుకొస్తున్నట్టయితే మాత్రం ఇక్కడ అర్థమవుతుంది. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మొన్న ఇటీవల చైతన్య కళాశాలలో ఐటీ దాడులు జరిగినాయి సార్. దాంట్లో 200 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. 2.5 క్యాష్ అంటే కామన్ అనుకోండి, 200 కోట్లు ఆస్తులను గుర్తించారు సార్. అసలు అది ఏమో చూస్తుంటే వాళ్ళకి చెల్లించాల్సిన పిల్లల తరపున చెల్లించాల్సిన ఫీజులు కూడా చెల్లించలేదంటే అసలు ఈ యంత్రాంగం ఏం చేస్తుంది సార్? ఇది విద్యా సంస్థ వీళ్ళు అసలు ఏం చేస్తారు సార్ వీళ్ళు? అసలు దీనిపైన ఈ ఫీజుల విషయంలో చెల్లింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫీజు నియంత్రణ కమిషన్ ఒకటి ఉంది. ఆ కమిషన్ చూడాల్సిన అంశం కూడా ఉంది. వాళ్ళకు కూడా మేము ఈ పాఠశాలల తాలకు వస్తున్న కంప్లైంట్ ప్రతిరోజు వస్తున్న కంప్లైంట్లు కూడా ఫీజు రెగ్యులేటరీ కమిషన్ కూడా మేము రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం చైల్డ్ రైట్స్ కమిషన్కి అయితే లేదు. చైల్డ్ రైట్స్ కమిషన్కి ఆ పిల్లల తాలూకు ఫీజుని ఏ విధంగా వసూలు చేయాలని దానిపైన, లేదంటే క్రమశిక్షణ పేరుతో ఆ పిల్లల్ని రకరకాలుగా శిక్షించడం కానీ అటువంటి చేస్తున్న పరిస్థితులు అయితే చైల్డ్ రైట్స్ కమిషన్ సీరియస్గా తీసుకుంటుంది. మా దృష్టికి ఏవైతే వస్తున్నాయో ప్రైవేట్ స్కూల్లో ఈ ఫీజుల ఒత్తిడి మీద ఆ ప్రతి అంశాన్ని కూడా చైల్డ్ రైట్స్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫీజు నియంత్రణ మండలికి మాత్రం మేమైతే పంపించడం జరుగుతుంది. అదే అండి, ఫైనల్గా చూసుకుంటుంటే వాళ్ళకి కార్పొరేట్ స్కూల్లో ఏమైతే ఉన్నారో ఫీజుల నియంత్రణపై బాలల హక్కుల కమిషన్ వారు చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో తల్లిదండ్రులు కూడా అసలు మనం ఏ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, వాళ్ళకి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయి అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉందనేసి వారు మనవి చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో సతీష్ నాయుడు, ప్రైమ్9 విశాఖ.